చూడండి కావాలని చూడండి మీరు. సీఎం అవుతాడా? అవుతాడు ఆయన. కష్టపడితే అవుతారు. జగన్ గారు కూడా కష్టపడితే అవుతారు అంతే. మరి నువ్వేమంటావు ఆయన అవ్వాలి ఈయన అవ్వాలంటావు, అదెట్లా మనం చెప్పలేము. అది ఎవరు అవ్వాలో వాళ్ళు అవుతారు, కష్టపడితే అవుతావు. ఇప్పుడు నువ్వు ఉండవు, నీకేంది నీ గోలు పెద్ద స్టార్ అయిపోవాలనుకుంటావు, కానీ నువ్వు కాలేవు. దేనికి ప్రయత్నం చేయవు. ఆయన కూడా అంతే, ప్రయత్నం చేస్తే అవుతావు. ఇప్పుడు సినిమా హీరో అవ్వాలని ఏడకు వచ్చి డ్యాన్స్ చేస్తే ఏనా కాలేవు. ఇక్కడ చేయి, ప్రయత్నం చేయి, అక్కడ కూడా చేయి. ఎవరు కోటేస్తావు? ఎవరికైనా చేస్తా, అదే చెప్పలేము. ఆ టైం బట్టి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తారు ఓట్లు. జనాలు ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తారు. నేనేం చేస్తానంటే ఎవరైనా డబ్బులు ఇస్తే అందరికంటే డబ్బులు తీసుకొని తర్వాత ఆలోచన చేయాలి. డబ్బులు తీసుకోకుండా ఓటేయడం అనేది మనకు మనలాంటి పేదలకు దెబ్బే. ఎందుకంటే ఒకవేళ అధికారులు ఉన్నా కూడా మనలాంటి వాళ్ళకి కొంతమంది న్యాయం చేస్తారు, కొంతమంది చేయరు, చెప్పలేము. కాబట్టి వీలైనంత వరకు ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా న్యాయం చేస్తారు అందరికీ. అవన్నీ అబద్ధాలు. ఆ గవర్నమెంట్ ఉంటేనే చేస్తుంది, ఈ గవర్నమెంట్ చేస్తాను, రాంగ్, అబద్ధం. ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు సీఎంలైనా, ఎవరు పిఎంలైనా, ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని కావు, అంతే. అంతేగాని అంత మాత్రాన అతను రాలేడు, అతను చేస్ట్ అనుకుంటే ఒకవేళ అతనే కానీ ముఖ్యమంత్రి అయితే దెబ్బ అయిపోద్ది. కాబట్టి దయచేసి వద్దు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రాజకీయాల గురించి నాలాగా తిండికి దిక్కులేని వాళ్ళు కానీ పరిస్థితి బాగానే వాళ్ళు కానీ మాట్లాడకండి. ఈ మధ్య సినిమాలు కూడా రాజకీయాలే. ఏదైనా సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే రాజకీయం అవుతుంది. సరే, ఈ రోజు కేసీఆర్ వాళ్ళకి బ్యాచ్లు అవుతున్నాయి, వాళ్ళకి గ్యాంగులు అవుతున్నాయి. ఉన్నాడు పేదవాళ్ళకి అర్థం అవ్వాలి. ఖచ్చితంగా మా వాళ్ళందరికి అర్థం అవ్వాలి. సినిమాల గురించి కూడా ఎవరు మాట్లాడకపోతుంది. సినిమా హీరోలు కూడా నేనే నాలంటోడు, నాలంటోడే. వివరంగా చెప్తాను, అదే కదా. ఇప్పుడు ఉన్నాను నేను ఇక్కడ, నేను ఇక్కడ దగ్గర మాట్లాడతాను. వీళ్ళందరూ నేను రామన్లా, వీళ్ళంతా వీళ్ళే వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ రామన్లా పొమ్మని పోండి వీళ్ళే పోలా. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎవరు మధ్య దూరం పోకండి. ఇది దౌర్జన్యం అంటే ఇదే. ఆ దూరే ఓడు కూడా ఎవడో దూల బట్టినోడు నా వదిలేక ఆడు కానీ ఎవరైనా పరిస్థితి బాగున్నాడు కానీ దూల బట్టి నా డాష్ గడి కానీ దూరతాడు. దూరి మరి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నీ బతుకు అది ఇది, నీకంటే నాది బాగుంది, అన్యాయం ఇది అంటే. ఈ దేశంలో ఏ దేని గురించి మాట్లాడే హక్కు లేదన్న ఎవరికి ఇంకా. కాబట్టి ఏమందంటే సినిమాల గురించి కూడా సినిమా బాగలేకపోయి సరే మీరు ఏం చేస్తారంటే బాగుందండి అట్ట. ఆ సినిమాలు ఏవి బాగుండవు. ఏ సినిమా చూసినా కూడా ఏది బాగలేదు. ఒక నిమిషం ఉండన్నా, ఏ సినిమా అన్నది అసలు బాగలేవు. కానీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బాగుందని చెప్పాల్సి వస్తుంది. ఇంకా భయానికి వాళ్ళకి గ్యాంగులు, వాళ్ళకి గోండాలు, వాళ్ళ కింద చెంచాగాళ్ళు, ఆ చెంచాగాళ్ళ కింద చెంచాగాళ్ళు, ఆ చెంచాగాళ్ళ కింద చెంచాగాళ్ళు. ఎవరు 300 200 ఇచ్చి పెరిగింది. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చాడు. వాడైతే డబ్బులు ఇస్తాను మోసం చేసాడు. ఇవ్వట్లే డబ్బులు. 1000 రూపాయలు ముందే తీసుకోవాలి. నువ్వు ముందే తీసుకుని చెప్ప ఇవ్వట్లే. లేదా నేను 200 వేస్తాను, 100 రూపాయలు డబ్బులు ఇస్తా, నువ్వు కాకపోతే ఇంకోటి చెప్పేస్తా అన్నాడు. కానీ ఎన్ని చెప్పినా సరే, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా సరే, సినిమా బాగుంటేనే ఆడుతుంది అంతే. ఆ సినిమా బాగుంటేనే దానికి డబ్బులు వస్తాయి. నా వాళ్ళు, నా ప్రజలు, పేదవాళ్ళందరూ మా వాళ్ళందరూ వెళ్ళి థియేటర్లో చూస్తేనే నీ సినిమా ఆడుతుంది అంతే. కావాలంటే నువ్వు చూసుకో, ఎక్కడైనా ఉన్నోడు లేనోడు తేడా పెట్టు. ఉన్నోడు థియేటర్ పోతాడా, లేనోడు పోతాడా? లేనోడే. ఉన్నాడు ఎవడు పాడు సక్రంగా పాడు థియేటర్కి. ఓడి సినిమాకి అందరూ నేను పోయేది అంటాడు, నేను పక్క దేశం పోతా అంటాడు. కానీ మా వాళ్ళు, నా ప్రజలు, పేదవాళ్ళు, నా వాళ్ళు థియేటర్కి పోతేనే సినిమా ఆడింది. పేదవాళ్ళందరూ నా వాళ్ళు, నా వాళ్ళు సినిమా చూస్తేనే నీది ఆడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నన్ను నమ్మి అదే సమస్య. అదే సినిమాలో హీరోకి ఛాన్స్ వస్తే ఫ్రీగా చేస్తా. ఎవరు చెప్తా ఉండు. సరే సినిమాలో ఫ్రీగా చేస్తా. నా పక్కన అనుష్క కాజల్ గోల్డ్ చేయాలి, ఐశ్వర్య చేయాలి. ఐబొమ్మ రవి అన్న జైలు నుంచి వచ్చాడు బయటకు, అంతేగా. ఐబొమ్మ రవి అన్న జైలు నుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఇక నుంచి అయినా అతను పైరసీ మానేస్తాడు, పైరసీలు చేయడు, పైరసీ జోలికే పోవడం అంతే. అతను టెక్నాలజీతో ఇంకోటి మూవీ రూల్స్ వద్దా
సరే ఇంక నుంచి పైరసీ జోలికి పోడన్నా కంటిన్యూ. ఐబొమ్మ రాదన్న దేవుడే కదా, అదే కదా. మేము కూడా తెలియక ఇన్ని రోజులు ఐబొమ్మ వాడాం, ఇంక నుంచి ఎవరు ఐబొమ్మ చూడట్లేదు. మేము సినిమాలు చూడడమే మానేసే మేము అంతే, పేదవాళ్ళందరం. సినిమాలకు ఇప్పుడే వెళ్తున్నాం అన్నాం అన్న పేదలు. చెప్తా ఆగమ్మ నువ్వు మైంగనా. ఇప్పుడే పోతున్నా అని చెప్పాడు కదా. ఐబొమ్మ హలో రావట్లే, అన్నా పో వెళ్ళిపో, వెళ్ళో పో. నేను రమ్మన్నా పో. ఐబొమ్మ మేము ఎవరు చూడట్లేదు. ఐబొమ్మ రవి అన్న మీద కేసులు తీసేసేయండి. ఐబొమ్మ రవి అన్న ఉన్నంత మాత్రం సినిమాలు ఆడకుండా పోలా. ఐబొమ్మ మీద తోసేయడం అనేది రాంగ్. అది సినిమా బాగుంటే ఎవరు బారు చెప్పి థియేటర్కి సినిమా బాగా తీయకుండా ఎట పడితే అటు తీసి సచ్చినట్టు నువ్వు దిక్కులేనట్టుగా అదే చూడాలన్నట్టుగా అయిపోయింది కర్మ పరిస్థితి. ఆ సినిమా బాగలేదనుకో చూడాల్సిందే, తప్పదు. ఇంకా అట్టైంది పరిస్థితి. ఇంకా ఏమన్నా మాట్లాడితే కొట్టడం, దౌర్జన్యం, దాడులు చేయడం ఏందో అన్యాయం. అసలు సినిమాలు ఏం బాగుండే చెప్పండి. ఈ మధ్యకాలంలో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఈ మధ్యకాలం ఏ సినిమా బాగాలేదు. అవునన్నా మైంగనా. అవునన్న రాజేశా బాగుంది, ఆ సినిమాని బాగుంది. అవునన్నా అదే బాగుంది. నువ్వే చెప్పాక ఇదే కదా. గొడవలు బాగా. ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు రావడం, అదే అందయ్యా రాజేశా బాగుంది, ఇంకేదైనా బాగుంది అనడం. నేను చెప్పినా, నేను దేని చెప్పాను, ఫేమస్ అవ్వడం చెప్పిన అంతే. కానీ సినిమా నాకు నిజంగా ఏ సినిమా గురించి కూడా ఎవరో కోసం పోరాటం చేయడం లేదు. నాకు నువ్వు ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలి, సినిమా హీరో అవ్వాలని చేస్తాను. ఎన్ని నేను నిజంగా సినిమా హీరో అవ్వాలని చేస్తాను. నాకు జబ్బది. అన్న నీకు బిగ్ ఛాన్స్ బాస్ ఇచ్చి చేస్తారా? నువ్వేం తోరుతున్నావు మధ్యలో వచ్చాడా, నువ్వేందో మాడతావు. నువ్వు కూడా కదా అంటే నువ్వు కూడా తొక్కేసి ఫేమస్ కొట్టేసి నువ్వు ఫేమస్ అవ్వాలని వద్దయన్ని. నువ్వు మధ్యలో దూరినామంటే ఏమవుతావు, నీకు ఉందని అర్థం. బేమా నేను పెంటదేనా నీకు ఉంచాలని, నేను పెంటదేనా ఉంచదాగినా. సరే సరే దాని ట్రాఫిక్ వద్దు అవన్నీ వద్దు. నువ్వెవరు నాకు చెప్పడానికి అదే. నాకు ఉండలేదు పోవాలని. నీకేమవ్వాలని ఉంది సార్? సినిమా హీరో అవ్వాలనుంది, సీఎం అవ్వాలనుంది, పిఎం అవ్వాలనుంది. కానీ ఏం కావట్లా. ఇవన్నీ ఏం అందరూ కావాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలనుంది. కాలనుగా దానికి తగ్గ ప్రయత్నం దాన్ని చేస్తే అవుతాం. ఇది అంతే. ఎవరికైనా బాధ ఉంటే ప్రతి ఒక్కడికి హీరో అవ్వాలని, యాక్టర్ అవ్వాలని, డాక్టర్ అయిపోవాలని, ఇంజనీర్ అయిపోదు, బిల్డింగ్ కట్టాలని, బిల్డింగ్లు పక్క దేశం పోవాలని, గోవా వెళ్ళాలి, పక్క గోవా రాష్ట్రాలు వెళ్ళాలి. గోవా పోవాలని, బ్యాంకాక్ పోవాలని, అమెరికాకి వెళ్ళాలని. చెంగలగానా లేదా ఎలాగా? అదే కాదు బాధ. అవుతాయి, అదే రాంగ్. అదే అనుకునేట్టు కూడా అవుతాయి. కానీ దాన్ని నువ్వు ఏం చేయాలి, మా ఓడి తీసుకెళ్తాను. ప్రయత్నించి. కుమార్ బ్రో మీరు కూడా అందరూ అవుతారు. మీరు కూడా కాదు, మీరు హీరోలు అవ్వాలంటే అవుతారు, డాక్టర్లు అవ్వాలంటే అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే అవుతారు, నీ దగ్గరికి రావాలా? మీరు లాయర్లు అవ్వాలంటే అవుతారు, మీరు కలెక్టర్ అవ్వాలంటే అవుతారు, నేను సాయిపల్లి వెంట అవుతానా? మీరు పోలీసులు అవుతావు పాప. నీకేం తక్కువ. నువ్వు కూడా అవుతావు, నువ్వు అవుతావు. కానీ ప్రయత్నించి. నువ్వు ప్రయత్నం చేయకుండా ఇంట్లో మూల కూర్చుంటే అవ్వలేము. కాబట్టి దయచేసి అందరూ కళలు కానండి, ఆ కళలు సాకారం చేసుకుని నెరవేర్చుకోండి. పెద్ద సర్లేండి. ఈ రోజు నుంచి మీరు ప్రతి క్షణం కళలు కంటూ